నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పత్తి రైతుల ఆందోళన దళారులు రైతులను దోచుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వివాదంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే భర్త కావడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదని కన్నీటి పర్యంతమైన సూర్యకళ తిరుమలలోని లడ్డు కోసం వినియోగించే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం భయాందోళనకు గురైన ఆలయ ఆవరణలో ఉన్న భక్తులు వైసీపీ ఎమ్మెల్యేపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ ప్రభుత్వం భయపడి ధాన్యం కొనుగోలుకు 80 కోట్లను అర్ధరాత్రి విడుదల చేసిందన్న పవన్ అన్ని దానాల కన్నా అన్నదానం చేయడం ఎంతో ఉత్తమమైనది టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగార్ ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు దళారులు రైతుల దగ్గర తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తూ తూకంలో సైతం మోసాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు ఇంత యథేచ్ఛగా దళారులు రైతులను దోచుకుంటున్న సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు పత్తి ధర గిట్టుబాటు ధర లేదు కొడిచేలరాకు వచ్చి ఇట్లా అన్యాయంగా పత్తి మాత నీళ్లు కొడితేనేమో తీసుకుంటలేరు వాళ్ళేమో కడవల కొద్ది నీళ్లు కొట్టుకుంటున్నారు మా ధర అడిగితేనేమో 4,500 అంటున్నారు 600 అంటున్నారు మేము ఏడు వరకు భరించాలి ఎక్కడ మాకు సుధరించలేదు ప్రజలకు మరి అక్కడ వేయొచ్చు కదా సీసీఐకి వేస్తేనేమో ఆడ కూడా మాకు ఎవరు పట్టించుకుంటలేరు 3-4 దినాలు అవుతున్నాయి ఒక లారీ పోతే 3 రోజులు అవుతున్నాయి ఇక్కడ ఊర్లో వచ్చిన వాళ్ళు ఏం రేటు కొంటున్నారు ఊళ్ళో వచ్చిన వాళ్ళు అదే 4,700 600 మళ్ళా క్వింటల్ కు 1 కిలో బాజు అంతా మేమే నష్టపోతున్నాం మాది బషీరాబాద్ మండల్ కురుచేడు గ్రామం ఈరోజు మరి నేనే దాదాపుగా 20 ఎకరాల వరకు కౌలేసుకున్నాము మరి ఈరోజు అక్రమంగా మరి వికారాబాద్ నుంచి మరి ప్రతి గ్రామానికి బండ్లు వచ్చి మరి కొంచెం తడి ఈడికి రైతులం ఎంతో నష్టంగా ఉన్నాము మరి కూలీలకు కేజీకి 10 రూపాయలు ఇస్తున్నాము మరి మందుల ధర ఎంతో పెరిగిపోయింది మరి కమస్కము మరి ఖాళీ పెట్టుబడి గిట వెళ్తలేదు మందులది ఖాళీ కూలి ఏరిన డబ్బులు గిట వెళ్ళటం లేదు కౌలు పైసలు అయితే ఇప్పుడు అన్ని మళ్ళీ ఈరోజు మాకు ప్రతి రైతుకు రాష్ట్రంలోనే మొత్తం మీన పడ్డాయి మరి ఇటువంటి స్థితి ఉన్న మాకు ఈ రోజు మరి గ్రామాలకు వచ్చి బండ్లు పత్తులు నింపుకొని పోతున్నాయి మరి కొంచెం తడి ఉన్నది తడి లేదు ఏం లేదు కానీ వేసుకోమంటే ఆడ అది కంపెనీలకు సీసీఐ కంపెనీ కానీ గవర్నమెంట్ ధర 5,550 రూపాయలు ఉంటాయి మరి మా గ్రామంలో వచ్చి ఈరోజు 4,700 600 500 500 అని అంటున్నారు మళ్ళీ మాది కొంచెం తడి ఉంటే వేసుకుంటలేరు ఈ రోజు బండ్లలోనేమో కడవలు డ్రమ్ములతో కుమ్మరించి తీసుకుపోతున్నారు మరి ఇది ఎంతవరకు ఇది న్యాయమని నేను అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరి రైతులని ప్రభుత్వము ఆదుకోవాలని కోరుకుంటున్నా ఇక ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త మహేందర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే భర్త మహేందర్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగిస్తూ అంతు చూస్తానని బెదిరించడానికి ఐసీడీఎస్ అధికారి సూర్యకళ ఆలేరు పోలీస్ స్టేషన్లో మహేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే భర్త కావడంతో ఫిర్యాదును స్వీకరించడం లేదని సూర్యకళ కన్నీటి పర్యంతమయ్యారు మహేందర్ రెడ్డితో ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్గా చేస్తున్నాను అయితే ఈరోజు మార్నింగ్ మాకు 10:30 ఆ టైంలో ఇక్కడ ఆలేరు పోలీస్ స్టేషన్ పక్క బజార్లో ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని మాకు 100 ఎవరో 100కి కాల్ చేశారట మాకు 100 నుండి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము వెంటనే వచ్చాము ఆ పెళ్ళి అనేది ఆపేసామండి ఆపేసిన తర్వాత ఆ పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఆ పిల్లకు సంబంధించిన వాళ్ళు వచ్చారు పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో అంటే అన్నెసెసరీ మాటలు మాట్లాడుతున్నాడు
నేను అన్నాను కదా ఈ అమ్మాయికి మీకు ఏమన్నా సంబంధం ఉందా అండి అన్నాను. అంటే లేదండి అన్నారు. లేదన్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు బయటికి వెళ్ళండి అన్నాను. అన్న తర్వాత ఒక పావు గంటకి నాకు ఎవరో కాల్ చేశారండి. ఆ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత ఆయన అన్నాడు కదా, నేను గొంగడి మహిధర్ రెడ్డి మాట్లాడుతున్నాను, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భర్తనని చెప్పారు. అన్న తర్వాత నమస్తే సారు అన్నాను. అన్న తర్వాత ఏంటమ్మా నువ్వు ఎవరో ఒక యూనియన్ లీడర్ అట, ఆయన ఎవరో నాకు తెలియదండి, ఎవరో లీడరు ముస్తఫా అట, ఆయన్ని నేనేదో తిట్టానని చెప్పేసి సార్కి కంప్లైంట్ చేశాడట. నువ్వేమనుకుంటున్నావు, నేను డిఎస్పీతో మాట్లాడాను, ఎస్ఐతో మాట్లాడాను, సిఐతో మాట్లాడాను, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకేంటి, నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి కదా అని ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు అన్నారండి. అన్న తర్వాత నేను అసలు ఏమనుకుంటున్నావు ఇది ఇదని నన్ను కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడితే నేను అన్నాను కదా, సార్ అది సరే సార్ నా డ్యూటీ నన్ను చేసుకోవద్దంటారా మీరు చెప్పండి, నేను అదే ఎమ్మెల్యే గారిని ఫోన్ చేసి అడుగుతాను, నేను సునీతా గారిని అడుగుతాను, నేను మరి నా డ్యూటీ నన్ను చేసుకొని ఇవ్వరా అన్న తర్వాత నేను పెట్టేసాన్ని, నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను ఇప్పుడు దగ్గర 4:30 అవుతుంది సార్, నేను ఎప్పుడో మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. నేను కంప్లైంట్ ఇచ్చి కూడా 2.5 hours దాటిపోయింది, ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే మా సిఐ రానివ్వండి, మా ఎస్ఐ రానివ్వండి చేస్తామంటున్నారు. ఇంతవరకు ఆన్లైన్ ఆ చైల్డ్ మ్యారేజ్ది ఎఫ్ఐఆర్ చేయలేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మీరు వెళ్ళండి మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 0 ఎఫ్ఐఆర్ చేయమని మనకి ఇప్పుడు చెప్తున్నా కూడా ఇంత టైం ఒక మహిళా ఉద్యోగిని పట్టుకొని బెదిరించడం కాకుండా, ఒక మహిళా డిపార్ట్మెంట్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ వర్క్ చేస్తున్నాను నేను, మాకే సెక్యూరిటీ లేదండి. ఇవాళ ఒక ఉద్యోగి వచ్చి ఇక్కడ ఇస్తేనే పోలీసులు రెస్పాన్స్ లేనప్పుడు వేరే ఎవరో పిల్లలు కానీ వేరే మహిళలు సామాన్యులు ఇస్తే ఇంకెంత న్యాయం జరుగుతుందండి పోలీస్ స్టేషన్లో? మీరే నాకు న్యాయం చెప్పాలండి. మరి నాయకుల పేర్లు చెప్పుకొని, నాయకుల అండదండలు చెప్పుకొని మహిళా ఉద్యోగులని అందరినీ ఇట్లా బెదిరించి మరి మాకెందుకండి, మేము ఎందుకండి అసలు ఈ తెలంగాణ బ్రతుకుండాలి? చంపేమనండి మమ్మల్ని అందరినీ. మాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది? మాకేది సెక్యూరిటీ? మా డ్యూటీని మమ్మల్ని చేసుకొని ఇవ్వరా? చెప్పండి, నాకు న్యాయం కావాలి. నాలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మహిళా ఎంప్లాయీ వచ్చి, ఒక మహిళా ఉద్యోగి వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని అంటే ఇంకా సామాన్యులకి ఎక్కడ ఉందండి చెప్పండి మీరు? ఇక తిరుమలలోని లడ్డు కోసం వినియోగించే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న బూందీ పోర్టు గదిలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆలయ ఆవరణలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు అక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లడ్డూలను నేతితో తయారు చేస్తోంది టీటీడీ. అందుకోసం వినియోగించే బూందీ కేంద్రం ఆలయం పక్కనే ఉంది. అక్కడ తరచూ నెయ్యి తట్ట గోడలకు వ్యాపించడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా నివారణ చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించడమే తప్ప మార్పు కనబడడం లేదు. గతంలో సిబ్బంది గాయపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నేను గుడి ముందర కొద్దిగా
ఇక వైసీపీ ఎమ్మెల్యేపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆయన మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం రైతులతో మాట్లాడారు. గతంలో నేతలంతా ఓట్ల కోసం పాదయాత్రలు చేశారని, కానీ రైతులు కన్నీరు తుడిచేందుకు ఇప్పుడు పాదయాత్రలు అవసరముందని పవన్ అన్నారు. లోతుగా విశ్లేషణ చేసి రైతుల సమస్యలపై ప్రణాళికలు చేస్తామని, పవన్కు నిజాలు చెబితే విజిలెన్స్ దాడులు ఉంటాయని రైస్ మిల్లర్లను వైసీపీ నేతలు బెదిరించారు. జిల్లాలోన పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడిందని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన 50 కోట్లు ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిందని పవన్ అన్నారు. జేసీ పెట్టడం జరిగింది సార్. బ్యాంక్ ఈ రోజు తెల్లవారులో 4 గంటలు సార్, 5 గంటలకు ఫోన్ కాపుల్లో ప్రతి కులంలో లేను లేరా వాళ్ళకి ప్రభుత్వం రైతు భరోసా ఎక్కలొద్దా జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? కొన్ని వేల కోట్లు దాసి తెంగుతాం అనుకుంటున్నారా? చెయ్యొద్దా స్వామి, చెప్పు స్వామి, నువ్వే దేవుడు స్వామి, మాకు నువ్వే స్వామి. నేను మళ్ళీ ముఖ్యమంత్రిని చూసుకోకపోతే ధ్యానాల కింద కోసేస్తాం, మళ్ళీ తేడాలు వచ్చాము, దీంట్లో తేడాలు వచ్చాము. లాభసాటి ధర చూడండి, జనసేన గిట్టుబాటు ధరకు ప్రయత్నం చేస్తానని ఉన్నాడు, కానీ లాభసాటి ధర చూడాలి. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజులు కూడా తూర్పుగోదావరి జిల్లాలో దానికి క్రాప్ హాలిడే పెట్టాం. మేము పంట పండించలేం, ఎందుకంటే మాకు లాభసాటి ధర రావట్లేదు, పండించలేమంటే ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అజిత్ సింగ్ గారు వచ్చి పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు. రైతుకి అందుబాటులో ఉండాలి అంటే చాలా రకాల సమస్యలు, దాదాపు 4 ప్రధానమైన అంశాలని ఆ రోజున అప్పుడు ప్రభుత్వం కూడా మోహన్ కందా గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవి నిజానికి అమలుకి నోచుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రైతు కన్నీళ్లు నన్ను కదిలిస్తా ఉన్నాయి, కానీ రైతు పడ్డ కష్టాల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఓట్ల కోసం రోడ్లంతా తిరుగుతా ఉన్నా, పాదయాత్రలు చేస్తున్నాం, కానీ నిజానికి అవసరానికి వచ్చేటప్పటికి పాదయాత్రలు ఇప్పుడు కావాలి. ఓట్ల కోసం పాదయాత్రలు ఉన్నారు, కానీ రైతు కన్నీళ్లు చూడడానికి ఇప్పుడు పాదయాత్ర నిజంగా అవసరం, ఇప్పుడు అవసరం పాదయాత్రలు. బోర్డు మీద తీరం దాటాక తెప్ప తగిలేస్తే సమూహాలను మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఒక్కొక్క రైతుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పడ్డ కష్టాలు, కానీ రైతు అన్నదాత, రైతు రాష్ట్రానికి వెన్నెముక, సమాజానికి వెన్నెముక అని చెప్పి ఈ రోజు లాంటి రైతు వెన్నెముకనే విరిచేయటం వైసీపీ ప్రభుత్వానికి మంచిది కాదు. వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి. 150 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు ఈ రోజుకి కూడా, అంటే జనసేన పార్టీ వస్తుందంటేనే మీరు రాత్రికి రాత్రి 87 కోట్లు మీరు రిలీజ్ చేస్తున్నారంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, మీ బాధ్యత కాదా? జగన్ రెడ్డి గారి బాధ్యత కాదా? మీరు రావాలి, మాట్లాడాలి. రైతుకి ఇప్పుడు అండగా నిలబడకపోతే ఇంకెప్పుడు అండగా నిలబడతారు? ఇది వ్యవసాయం ఆధారిత సమాజం ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం ఎక్కువ శాతం మనకి ఉపాధి కల్పించేది వ్యవసాయం, ఎన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ. అలాంటి వ్యవసాయాన్ని అందుబాటులో మనకి లాభసాటి ధర లేకుండా, మరి కనీసం గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర కూడా అడగట్లేదు ఈ రోజు రైతులు. కనీసం మాకు గిట్టుబాటు ధర ఉంటే ఈ రోజున ప్రతి చోట ఇలా చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే రైతుల దగ్గరికి నుంచి ధాన్యం వెళ్ళిపోయింది మిల్లర్ల దగ్గరికి, కానీ దానికి రసీదులు లేవు. ధాన్యం ఎక్కడుందో తెలియదు, రసీదులు లేవు. వీళ్ళు అడుగుతామంటే ఎందుకంటే దీనికి ప్రభుత్వం తెల్లవారుజామున మిల్లర్లందరికీ ఫోన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ కానీ మీ
మిల్లర్ జోలికి మీకు వస్తే, మీకు పర్యటనకు వస్తే మీరు ఆయన ఏదైనా చెప్పారంటే మీ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తామని చెప్పే స్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందంటే మీరు ఎన్ని తప్పులు. ఇక అన్ని దానాల కన్నా అన్నదానం చేయడం ఎంతో ఉత్తమమైనదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో జరిగిన ఆయుధ పూజ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి ఈవో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని టీటీడీ అన్నప్రసాద విభాగం కొన్ని దశాబ్దాలుగా భక్తులకు విశిష్టమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది మందికి ఎక్కడైతే అన్నప్రసాదం వితరణ చేస్తూ ఉన్నాం, నిరాటంకంగా అందరికీ అన్నప్రసాదం వితరణ చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా భక్తులు కానీ అధికారి యంత్రాంగం కానీ ఎక్కడ పనిచేస్తున్న శ్రీవారి సేవలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ సేవలు అందించగలగాలి. ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వంట సామాగ్రి అన్నింటినీ కూడా పూజ చేయడం ఆనవాయితీ. సనాతన హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం. అన్ని రకాల దానాల్లో కూడా ముఖ్యమైన దానము అన్నప్రసాదం, అన్నదానం. దానివల్ల లక్షలాది మంది భక్తులు ఈ అన్నదానం ట్రస్ట్ కూడా విరాళాలు ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ అన్నప్రసాదం ట్రస్ట్లో దాదాపు 1150 కోట్ల రూపాయలు కార్పస్ కింద బ్యాంకులో జమ అయి ఉన్నాయి. గత ఒక్క సంవత్సరం రికార్డు మనం చూసుకున్నట్లయితే 141 కోట్ల రూపాయలు గత సంవత్సరం విరాళాలు వస్తే దాంట్లోనే మళ్ళీ 79 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆ ట్రస్ట్లో జమ అయితే 99 కోట్లు 90 లక్షల రూపాయలు గత సంవత్సరం ఈ అన్నప్రసాదం మీద ఖర్చు చేయడం జరిగింది. అంటే దాదాపు ఏదైతే మనకి ఉన్నటువంటి కార్పస్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉందో ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్తోనే మన వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి ఇస్తున్నటువంటి విరాళాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే 8 నెలలు ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు 90 కోట్ల రూపాయలు విరాళాలు వస్తే ఈ సంవత్సరం ఇప్పటికే ఈ 8 నెలల్లో 100 కోట్లు దాటి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ ట్రస్ట్కి విరాళాలు ఇస్తున్నారు దానికి అనుగుణంగానే మనం రోజువారీగా అయితే 1,00,000 మందికి, అదేవిధంగా ఉత్సవాల రోజులు ముఖ్యమైన రోజులు అయితే 1,50,000 పైన భక్తులకి మనము అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. రోజువారీగా 10 నుంచి 12 టన్నులు బియ్యం ఇవంతా కూడా ఇప్పుడు మనం రైస్ మిల్లర్ అసోసియేషన్ ద్వారా కొనుక్కోవడం. దాంట్లో ఈ మధ్యలో మనం అడిషనల్ యుగ చొరవతో వాళ్ళు కూడా కొంత రైస్ కూడా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. అదేవిధంగా రోజువారీగా ఒక 6-7 టన్నులు కూరగాయలు ఇవన్నీ కూడా విరాళాల కింద భక్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే గత 15 సంవత్సరాల్లో దాదాపు 120 కోట్ల రూపాయలు విలువ వంటి కూరగాయలు ఈ అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మన అడిషనల్ యుగ చొరవతోనే అప్పుడు ఈ అన్నప్రసాదం భవనం నిర్మాణం చేయడం, అది కూడా అంత డోనర్స్ ద్వారానే నిర్మాణం చేయడం జరిగింది. ఒకే సమయంలో దాదాపు 5,000 మంది కూర్చొని భోజనం చేసే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఇవంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ వంటి వంట సామాగ్రి అవంతా కూడా ఇప్పుడు దాంట్లో చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ డొనేషన్ మీదనే ఇవన్నీ కూడా రీప్లేస్ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దాదాపు మార్చి లోపలే ఇప్పుడు ఉన్నటువంటి వంట సామాగ్రిని కూడా వీరంతవరకు రీప్లేస్ చేసి కొత్త వంట సామాగ్రి కూడా తెచ్చేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి రోజులు అయితే వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ, ఎటువంటి రోజులు అయితే రథసప్తమి, మళ్ళీ మాడా సీట్స్తోనే కూర్చున్నటువంటి దాదాపు 2 లక్షల మందికి కూడా అక్కడ ఆన్ ద స్పాట్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, అల్పాహారము, భోజనాలు ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా వితరణ చేసుకుంటున్నారు.
ఇక గుంటూరు జిల్లా కొల్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో మాజీ సీఎం చంద్రబాబు, తేదాప ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సచివాలయం, ఫైర్ స్టేషన్ వద్ద పెరిగిన ఉల్లి ధరలపై చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ నిరసన చేపట్టారు. అలాగే మన నాయకులందరూ కూడా వేదిక మీద ఇచ్చేశారు. ఇక తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమురారి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ నగరంలో స్వయంభు వెలిచిన వెంకటేశ్వర టెంపుల్ ఉంది. అక్కడ మూడోసారి కూడా మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. మొదటిసారి ఘనంగా చేస్తాం, రెండోసారి కూడా చాలా ఘనంగా చేస్తాం. ప్రతి జనవరి ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేస్తాం 10 రోజులు. ఈసారి కూడా జనవరి మాసంలో 25 నుంచి బ్రహ్మోత్సవాలు తీసుకుంటాం. వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తాం. 10 రోజుల పాటు బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవాలు చేస్తాం. కాబట్టి దానికి అనుగుణంగా ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దానికి సహకరిస్తారు. కాబట్టి ఈసారి మా కళ్యాణం కోసం కరీంనగర్లో 10,000 లడ్డూలు కావాలని, మరియు కంకణాలు కావాలని, మరియు ఇక్కడ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించిన ఇల్యూమినేషన్ ఆ యొక్క లైటింగ్ సిస్టమ్ కూడా కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరియు ప్రతి సంవత్సరం కూడా డాలా శేషాద్రి గారు మరియు వస్త్రం కూడా తిరుమల వస్త్రం పంపిస్తారు మా బ్రహ్మోత్సవాలకు. ఈసారి కూడా పంపమని చెప్పి జేఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరలోనే జనవరి 25 నుంచి మా కరీంనగర్లో వెంకటేశ్వర బ్రహ్మోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మేము వెంకటస్వామి మా ఇలవేల్పు ప్రతిసారి కూడా వచ్చినప్పుడు స్వామిని కూడా మొక్కుతుంటాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి, ఎలాంటి విపత్తులు జరగకుండా మా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా ఫలితాలు రావాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పి మా ఇలవేలిపోయిన వెంకటస్వామిని కూడా మేము కోరుకోవడం జరిగింది. ఇక కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి చివరికి ఏసీపీ అధికారులకు చిక్కాడు అధికారి. ఇక ఖమ్మం నగరంలో నిర్మిస్తున్న రెసిడెన్సీ విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రెసిడెన్షియల్కి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి విద్యుత్ అధికారికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటూ విద్యుత్ లైన్స్ ఇన్స్పెక్టర్ సజావుద్దీన్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీపీ అధికారులు ఫిర్యాదు చేయడంతో లంచం తీసుకుంటున్న సమయంలో అధికారిని పట్టుకున్నారు. ఖమ్మం టౌన్ 4 సెక్షన్లో పనిచేస్తున్న ఎస్డి సుజావుద్దీన్ అని లైన్ ఇన్స్పెక్టర్ గారు ఈరోజు ఏసీబీ ట్రాప్లో దొరికారు. ఆయన సాక్షి రెసిడెన్సీ అని చెప్పేసి హార్వెస్ట్ఫుల్ బ్యాక్ సైడ్ ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది అపార్ట్మెంట్. దాని ఓనర్ వచ్చి మల్లారెడ్డి గారు, ఆయన సూపర్వైజర్ దీకొండ వెంకటేశ్వర్లు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ గురించి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకున్నారు. దాని మీద ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది. అది ఇన్స్టాలేషన్ గురించి, కనెక్షన్ ఇవ్వడానికి గురించి అని చెప్పేసి 20,000 డిమాండ్ చేశారు. ఈరోజు దీకొండ వెంకటేశ్వర్లు గారిని ఏడీ స్టోర్స్ డిస్ట్రిక్ట్ స్టోర్స్ దగ్గరికి రమ్మన్నారు. అక్కడికి వస్తే డబ్బులు కలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి ఆయన అక్కడికి వస్తే ఆయన డిమాండ్ మేరకు 20,000 తీసుకుని వచ్చి ఆయన కలవడం జరిగింది. ఆయన అక్కడ అడిగి ఆ 20,000 తీసుకున్నారు. 20,000 తీసుకున్న సందర్భంలో ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫినాప్థలిన్ టెస్ట్ కూడా పాజిటివ్గా వచ్చింది. ఆ డబ్బు ఏదైతే ఆయన 20,000 డిమాండ్ తీసుకున్నాడో డబ్బు ఆయన ప్రజెన్స్లో, ఆయన ఇన్స్టెన్స్లో సీజ్ చేయడం జరిగింది. ఆయన మేము కస్టడీకి తీసుకోవడం జరిగింది. తదుపరి ఇక దేశంలో పెద్ద చర్చకు దారితీసిన ఉల్లి లొల్లి మహిళలను ముప్పు తిప్పలు పెడుతోంది. 150కి చేరిన ఉల్లి ధరల నుంచి మహిళలను రక్షించేందుకు ప్రభుత్వం రాయితీ గల ఉల్లిని 25 రూపాయలకు అందిస్తోంది. సర్కారు అందిస్తున్న ఉల్లిని దక్కించుకునేందుకు రైతు బజార్ల ముందు మహిళలు క్యూ కడుతున్నారు. తిరుపతి రైతు బజార్లో ఉల్లిపాయల కోసం ప్రజలు బార్లు తీరారు. 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో ఉల్లి సమస్య రాజ్యమేలుతోందో అర్థమవుతోంది. రాష్ట్రంలో అక్కడక్కడ ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయంటే ఉల్లిపాట్లు మహిళలను హైరానాకు గురి చేస్తోంది.
ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం ఉల్లి మహిళలకు దక్కడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పత్తి రైతుల ఆందోళన. దళారులు రైతులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వివాదంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యే భర్త కావడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదని కన్నీటి పర్యంతమైన సూర్యకళ. తిరుమలలోని లడ్డు కోసం వినియోగించే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన ఆలయ ఆవరణలో ఉన్న భక్తులు. వైసీపీ ఎమ్మెల్యేపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్. ప్రభుత్వం భయపడి ధాన్యం కొనుగోలుకు 80 కోట్లను అర్ధరాత్రి విడుదల చేసిందన్న పవన్. అన్ని దానాల కన్నా అన్నదానం చేయడం ఎంతో ఉత్తమమైనది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.